Hi friends, today we are going to unboxing Poco M6Pro. ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ని పర్చేస్ చేశాను రీసెంట్ ఆఫర్స్లో. ఇది వచ్చేసి 4GB 128 స్టోరేజ్ వేరియంట్, బ్లాక్ కలర్ ఫోన్. స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 11,000. మీ దగ్గర ఐసిఐసిఐ ఉంటే ఇంకో 1,000 రూపీస్ దాకా తగ్గుతుంది. బాక్స్లో అయితే మీకు మొబైల్ ఫోన్తో పాటు చార్జర్ని, ఛార్జింగ్ కేబుల్ని, ఒక CPU కేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్లో ప్రొవైడ్ చేసిన TPU కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పాలి. దీంతోపాటు మీకు బాక్స్లో 22 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు, మరియు USB-C కేబుల్ కూడా. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్, బిల్డ్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్కి బాగానే ఉందని చెప్పాలి. ఈ డిస్ప్లే అయితే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఏ వర్షన్ అనేది చెప్పలేదు. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వల్ల అంత యూజ్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. ఈ మొబైల్ టాప్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఎయిర్ బ్లాక్స్తో ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఆప్షన్. ఈ బాటంలో వచ్చేసి మైక్రోఫోన్, Type-C పోర్టు, సింగిల్ బాటమ్ స్పీకర్ ఇచ్చారు. ఈ ఫోన్ వచ్చేసి MI UA 14తో రన్ అవుతుంది, మరియు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 13 ఇచ్చారు. ఇంకొక 1 year అయితే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ ఫోన్ అయితే మీకు 90Hz రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు 60Hzకి లేదా 90Hzకి మార్చుకోవడానికి. ఈ ఫోన్ వచ్చేసి మీకు 4th Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇదైతే ఓకే ప్రాసెసర్, మీరు హెవీ గేమ్స్ ఆడడానికి అయితే పనికిరాదు. బట్ డైలీ యూస్లో మటుకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. ఈ ఫోన్ మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ గుడ్. ఈ ఫోన్ యొక్క కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ కెమెరా ఉపయోగించి మీరు టైమ్ ల్యాప్స్ని, పోర్ట్రైట్స్ని, నైట్ మోడ్ షాట్స్ని తీయచ్చు. అండ్ కెమెరాని యూజ్ చేసి మీరు 10x దాకా డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ వీడియో డిపార్ట్మెంట్కి వస్తే మీరు ఓన్లీ ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియో రికార్డ్ చేయగలరు. 4Kలో అయితే ఈ ఫోన్ నుంచి మీరు వీడియో రికార్డ్ అయితే చేయలేరు. మీకు డిఫాల్ట్గా 12 మెగాపిక్సెల్లో ఫొటోస్ తీసిద్ది అనమాట. మీకు ఒకవేళ కావాలంటే సపరేట్గా ఆప్షన్ ఇచ్చారు 50 మెగాపిక్సెల్లో ఫోటో తీసే ఆప్షన్. వాటి నుంచి అయితే నేను కొన్ని ఫొటోస్ తీసాను. ఆ శాంపిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఫొటోస్ క్వాలిటీ విషయానికి వస్తే ఫొటోస్ డీసెంట్గానే ఉన్నాయి. డీటెయిల్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. కలర్స్ కూడా చూడడానికి బాగున్నాయి. నార్మల్ కెమెరాతో 50 మెగాపిక్సెల్తో తీసిన దానికి ఏంటంటే స్లైట్గా డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎటువంటి స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల వీడియో చాలా షేకీగా వస్తుంది. బట్ క్వాలిటీ డీసెంట్గానే అనిపించింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మైల్ మామా.